సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు రసూల్ నమస్కరిస్తూ, ఈరోజు ఎంతో అద్భుతము గల ఒక రహస్యమూలిక మన ఇంటిలోనే ఉంది, మన పెరటులోనే ఉంది. ఈ యొక్క మూలిక గురించి నా చెల్లెమ్మల కోసం, ఈ బుడ్డమ్మల కోసం ఈ ఒక అద్భుతమైన రహస్యాన్ని మీ ముందుకు తెచ్చాం. బిడ్డలు ఈ కాలేజీలో చదువుతూ సరైన ఆహారం లేక రాత్రుల్లో నిద్ర మేలుకొని తెల్లార్త నిద్ర లేపి శరీరానికి అలసట కలిగి తక్కువ క్వాంటిటీ ఆహారం తీసుకుని ఈ శరీరం బక్కచిక్కిపోయి వాళ్ళకి బహిష్ట సమయములో సరైన ఋతువు రాదు. నెలకి 2 సార్లు రావడం, లేదా నా బిడ్డలకు ఒక్కసారి రావడం, అన్నీ కరెక్ట్ వచ్చిన అమ్మాయి అంత నాజుగ్గా ఉంది, అంత అందంగా ఉంది, ఇంకా పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేయాలా, అమ్మాయి 3 నెలలకు ఒకసారి బహిష్ట, 4 నెలలకు ఒకసారి బహిష్ట, లేదా నెలలో 2 సార్లు బహిష్టలు, ఇలా అనేక రోగాలతో ఈ శరీరం అతలాకుతలం చేసుకుంటున్నారు ఈ మధ్యకాలం. వాటికి మనం ఏం చేయాలా? ఇల్లు ముంగట్లో అలా తలుపు తీయగానే దర్శనమిస్తుంది మన పెరట్లో తులసి మొక్క. ఇది చాలా రహస్యమూలిక. గర్భ సమస్యలున్న ఆడవారికి పంతులు ఏం చెప్తారంటే, ఉదయం లేవగానే ఆ తులసి చెట్టుకు అలా ప్రదర్శనలు చేసి 2 ఆకులు అలా దండం పెట్టుకుని 2 ఆకులు తినండి అంటారు. అంటే వాళ్ళకి రహస్యం తెలుసు. ఈ విధంగా దాన్ని కప్పిపెట్టి చెప్తుంటారు. ఇక ఈ తులసి ఆకుని బహిష్ట అయిన సమయాల్లో 5వ రోజు, 1వ తారీఖు బహిష్ట అయితే 1, 2, 3, 4, 5వ తారీఖున స్నానం ఆచరించి ఉదయం ఈ తులసి ఆకు దంచి తీసిన రసాన్ని 3 టీ స్పూన్లు అలా అలవాటు చేసుకుంటే, ఇది ప్రక్రియ 3 నెలలు చేస్తే మీకు గర్భంలో, ఆ గర్భ సంచిలో నీటి బుడగలు, ఫైబ్రాయిడ్స్ అలా కర్పూరంలా కరిగిపోతాయి. కానీ ఈ తులసి తీర్థాన్ని సేవించే రోజుల్లో జఠరాగ్ని పెంచే ఆహారాలు తీసుకోకూడదు. జఠరాగ్ని పెంచే ఆహారాలు ఏంటివి? మసాలాలు, మాంసాలు, శీతల పానీయాలు. మధ్యాహ్నం ఆహారంలో మజ్జిగన్నం తీసుకోవచ్చు, అంతే. ఇక అన్నీ తినండి. పప్పు, రసము, రొట్టెలు, రాగి సంగటులు, జావలు, కొరలు, అంటుకొరలు, చపాతీలు అన్నీ తినండి. మాంసం తినకూడదు. ఈ ప్రక్రియ 90 రోజులు, అంటే 3 నెలలు. ఉదయం లేవగానే ఆ తులసి చెట్టు ఆకు దంచడం, రసం తీయడం, అలా సేవించడం పరగడపున. ఇలా చేస్తే మీకు సమస్యలుండవు. ఈ తులసి చెట్టులో లక్షల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అది ఎవరికి తెలియవు. తెలిసిన వారి ఓపెన్గా చెప్పలేరు. మీ ఊపిరితిత్తుల సమస్యలకి, ఈ లంగ్స్లో ప్రాబ్లం సమస్యలకి ఈ తులసి కషాయం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న నా బిడ్డలు ఈ చూర్ణాన్ని పటిక బెల్లంతో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా కషాయం పెట్టుకొని వాడచ్చు, లేదా ఈ రసాన్ని తీసి 3 టీ స్పూన్లు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా కాస్త ఆకు, కాస్త బెల్లం పెట్టుకుని నమిలి ఆ రసాన్ని, ఆ యొక్క పదార్థాన్ని తినచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. తులసి తీర్థం సేవనం దేహం అమృతతుల్యం. తులసి చూర్ణం సేవనం ఎంతో అద్భుతం. ఎన్నో రహస్యంగా ఈ గ్రంథాల్లో రాశారు మహనీయులు. వాటిని చదివి అలవాటు చేసుకుని ఆచరణలో చేసుకున్నవే ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనిషి జీవితంలో ఎప్పుడు కఫం పెరగకుండా చూసుకోవాలా. కఫం అంటే శ్లేష్యం.
ఎప్పుడు శ్లేషం పెరిగిందంటే అనారోగ్యానికి బానిసైపోతాడు. అందుకే మహర్షులు తలుపు తీయగానే ఎదురుగ్గా ఒక తులసి మొక్క, నన్ను దర్శించండి, ఈ విధంగానే నేను మీకు గుర్తొస్తాను అని రహస్యంగా పెట్టారు ఆ మూలికని. ఆ మూలికని మిరియాలతో చేర్చి ఈ తులసి కషాయం సేవిస్తే మలేరియా, టైఫాయిడ్, జలుబుతో వచ్చే రోగాలు, ఎన్నో అద్భుతమైన రోగాలన్నీ అలా మటుమాయం. అందుకే ఈ తులసి మొక్కని మన భారతీయులు ఎంతో ఇష్టంగా, సాక్షాత్తు పార్వతీదేవికి ఉన్న స్థానాన్ని ఆ తులసి చెట్టుకి ఇస్తారు. ఇది నిజం. ఇది మతానికి సంబంధించిన మూలిక కాదు. ప్రతి ఒక్కరూ వారి వారి పెరట్లో పెంచుకునే అమృతతుల్యంతో సమానమైన తులసి మొక్క. తులసి మొక్కను పెంచండి, వాటి విలువలు గ్రహించండి, సేవించండి, ఆరోగ్యంగా ఉండండి. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్. జై హింద్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.